శ్లోకం 13 అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. ఏ ప్రాణిని ద్వేషించక అందరి పట్ల స్నేహభావంతో దయతో ఉంటూ మమకార అహంకారాలను వదిలిపెట్టి సుఖదుఃఖాలను సమానంగా భావిస్తూ అపకారం చేసిన వారిని కూడా క్షమించే గుణం కలవాడు నాకు అత్యంత ఇష్టుడు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నాడు. ముఖ్య ఉద్దేశ్యం: నిజమైన భక్తుడు కేవలం పూజలు చేయడమే కాదు, తన ప్రవర్తనలో ఉత్తమ లక్షణాలను కలిగి ఉండాలి. ఎదుటివారు మనకు కీడు చేసినా వారిని ద్వేషించకూడదు. వస్తువుల మీద, వ్యక్తుల మీద అతిగా వ్యామోహం పెంచుకోకపోవడం. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు చలించకుండా ఉండటం. శ్లోకం 14 సంతోష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః. ఎవడైతే లభించిన దానితో ఎల్లప్పుడూ సంతృప్తి చెందుతాడో, మనస్సును ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకుంటాడో, దైవం పట్ల దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉంటాడో, తన మనస్సును మరియు బుద్ధిని నాకే అంకితం చేస్తాడో, అటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. విశ్లేషణ: భగవంతుడు 3 ముఖ్యమైన విషయాలను ఆశిస్తున్నాడు. సంతృప్తి: బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల ప్రశాంతంగా, తృప్తిగా ఉండటం. ఆత్మనిగ్రహం: కోరికల వెంట పడకుండా మనస్సును నిగ్రహించుకోవడం. శరణాగతి: ఆలోచన, మనస్సు, నిర్ణయం, బుద్ధి రెండింటినీ భగవంతుడికి అప్పగించి జీవించడం.